హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను చూపించే రెసిపీ బాయిల్డ్ పీనట్ చాట్ అయితే చేస్తున్నాను. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిదండి. ఇది మనం ఇంట్లో చేసుకొని తినడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను చేసే విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బాయిల్డ్ పీనట్ చాట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం మనం ముందుగా పీనట్స్ తీసుకోవాలండి. వీటిని మనము 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 6 అవర్స్ పీనట్స్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇవి 6 అవర్స్ తర్వాత తీసేసి మనము కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. ఈ పల్లీలన్నీ కుక్కర్లో వేసి వాటర్ వేసి దీనికి తగినంత సాల్ట్ కూడా వేయాలి. ఇలా వాటరు సాల్ట్ అన్నీ వేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని మనం ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇవి 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అయితే ఉంచేయాలి. కాసేపటి తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఈ పల్లీలన్నీ మనము స్ట్రెయినర్లో వడపోసుకోవాలండి. వాటర్ అంతా తీసేసి ఇలాగ స్ట్రెయినర్తో వడపోసేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టొమాటోస్, అలాగే పచ్చిమిర్చి, మనకి కారంకి తగినట్లుగా పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పైన చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత దీంట్లో ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా, చాట్ మసాలా, అలాగే కొంచెం కారం, అలాగే మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మరి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ పల్లీలకి, ఆనియన్స్, టొమాటోస్కి పట్టేటట్టుగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది చేసుకొని తినటం వలన మనకి ఇందులో బి విటమిన్ అది ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే మధుమేహం, కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లతో బాధపడే వాళ్ళకి చాలా మంచిదండి. ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా నేను నిమ్మరసం ఒక కప్పులో వేసుకొని ఉంచాను. ఇంకా ఫైనల్గా ఈ నిమ్మరసం అనేది ఇందులో వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ కదా. ఇది మనం ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్లా తయారు చేసి ఇచ్చాను. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. నేను ఇంతకు ముందు కూడా ఇది వీడియో అయితే చేసి పెట్టాను. ఇంకెవరైనా చూడకపోతే చూస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ చేశాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.